సోయా మసాలా. మరి సోయా అంటే మరి మసాలా ఎలా తయారు చేయబోతున్నాము, ఇది కర్రీనా లేకపోతే ఏంటి తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సోయా మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు అరకప్పు, జీడిపప్పు కొద్దిగా, నువ్వులు అరకప్పు, పల్లీలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న మీల్ మేకర్ 1 కప్పు, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు అరకప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు అరకప్పు, పసుపు తగినంత, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సోయా మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సోయా బేసిక్గా చాలా అంటే హై ప్రోటీన్. శాకాహారం తీసుకునే వాళ్ళకి ముఖ్యంగా సోయా అలాగే పనీర్, ఈ రెండిట్లోనే ఎక్కువ ప్రోటీన్ ఉంటుంది. ఇది మనకు బరువు తగ్గడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది. గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. అధిక రక్తపోటు ఉన్న వాళ్ళకి చాలా బాగా తగ్గిస్తుంది. ఓవరాల్ హెల్త్, ఇమ్యూన్ సిస్టము చాలా బాగా డెవలప్ అవుతుంది. ఈ సోయాలో ఏంటి అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయండి. అది కూడా మనకు శాకాహారంలో చాలా తక్కువ దొరుకుతుంది. అందుకేంటి అంటే సోయా తీసుకోవడం వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. ప్రోటీన్ కంటెంట్ బాగుంటుంది, ఫైబరు వస్తుంది, తర్వాత ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఉంటాయి. సో ఇలా మనకు ఓవరాల్గా పిల్లలు అనుకోండి, సో వాళ్ళకి మంచి శక్తి కావడానికి, చక్కగా వాళ్ళు అన్ని రకాలుగా ప్రాపర్గా పెరగడానికి సోయా అనేది రెగ్యులర్గా తీసుకుంటూ ఉండాలి. సో ఆ కాంబినేషన్లో మనం ఈరోజు చాలా రకాలు వాడి మంచి మసాలా తయారు చేసుకోబోతున్నాం. ఇది మనకు రోటీలకి, తర్వాత జొన్న రొట్టెలకు, పులావ్లకు, దేనికైనా కూడా బాగుంటుంది అనమాట. అయితే ఫస్ట్ స్టవ్ వెలిగించేస్తున్నాను. సాధారణంగా మనం జనరల్గా మసాలా ఏదైనా కర్రీస్ తయారు చేసేటప్పుడు ఎక్కువగా ఇవే వాడుతూ ఉంటాం. సో కొన్ని ఎక్స్ట్రా కూడా వేస్తూ ఉంటాం అనుకోండి. సో ఇక్కడ మనం ఏంటంటే సాత్వికంగా చేస్తాం కాబట్టి ఎక్స్ట్రాగా ఏది వేయం. తక్కువ పదార్థాలతో మంచి ఆరోగ్యము, మంచి రుచి ఎక్కడ వస్తుందో అది మాత్రమే వెతుక్కుంటాం కాబట్టి సో ఇవి ప్రస్తుతానికి సరిపోతాయి అన్నమాట. సో ఇప్పుడు కొంచెం మనము నూనె వేసుకొని ఈ మసాలా కావాల్సిన వాటి గురించి వేయించేసుకుందాం. అండ్ అలాగే ఇందులో నేను నువ్వుల నూనె వాడుతున్నాను. సో హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా చాలా మంచిది కాబట్టి నువ్వుల నూనె తీసుకున్నాను. సో ఇది నూనె కొంచెం మనకు వేడెక్కిన తర్వాత ముందుగా పల్లీలు వేసి వేయించేసుకుందాం. ఈ పేస్ట్ యాక్చువల్గా ఏంటి అంటే మీరు ఒక చిన్న సీసాలో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ వారం పొడుగునా కూడా వాడుకోవచ్చు వేరే ఏదైనా వంటల్లోకి. ఎందుకంటే అంతకన్నా వారం కన్నా ఎక్కువ వాడక్కర్లేదు. సో కొంచెం మనకి ఏదన్నా ఈరోజు ఒక వంట చేసుకున్నాము, మళ్ళీ ఎల్లుండి ఇటువంటి వంట మళ్ళీ చేయాలనుకుంటున్నాము, అలాంటప్పుడు ఇలాంటివి మళ్ళీ చేసుకోకుండా కొంచెం ఎక్కువ క్వాంటిటీలు చేసుకొని పెట్టుకుంటే బెటర్. ముందుగా పల్లీలు, పల్లీలు కొంచెం మనకు వేగిన తర్వాత మిగతావన్నీ కూడా వేసుకుంటూ వెళ్ళిపోవచ్చు ఒక్కొక్కటిగా. ఆ తర్వాత ఇదిగోండి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఎండు కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి వేసుకున్నా కూడా పర్వాలేదు. మన ఇంట్లో ఎండు కొబ్బరి పొడి జనరల్గా ఉంటుంది, ఇలా కూడా వేసుకోవచ్చు, అలా కూడా వేసుకోవచ్చు, పర్వాలేదు. ఎండు కొబ్బరి పొడి వేసుకున్నారంటే చివరిలో వేసుకొని వేయించుకోండి, ఈ టైంలో అక్కర్లేదు. ఇది మనకు ముక్కల్లాగా ఉంది కాబట్టి నేను ముందే వేశాను. ఆ తర్వాత ధనియాలు ఎక్కువ వద్దండి, ధనియాలు మరి ఓవర్గా డామినేట్ చేస్తే కూడా బాగోదు. ఆ తర్వాత జీడిపప్పు, ఆ తర్వాత కాస్త జీలకర్ర, అలాగే మసాలా దినుసులు మీరు ఇలా చక్కగా పేస్ట్ రూపంలో వేసేసుకుంటేనే బెటరు. కలిసిపోతుంది కదా, ఫ్లేవర్ అది కూడా బాగా పడుతుంది, దాన్ని తీసి పక్కన పెట్టే అవకాశం ఉండదు. మీరు మామూలుగా కూర ప్రాసెస్లో మళ్ళీ వేసుకుంటారు అంటే కూడా మళ్ళీ వేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్మోస్ట్ మనం అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని నువ్వులు వేసుకుందాం, ఎందుకంటే చాలా హీట్ అయిపోయింది కదా. సో మళ్ళీ మనకు పట్ అవ్వకుండా సో నువ్వులు కూడా వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. స్టవ్ కూడా ఆఫ్ చేసేసాను. ఓకే, ఈ వేడి సరిపోతుంది నువ్వులు. ఇప్పుడు దీన్ని మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం.
ఇలా మనం ఒక బౌల్లోకి తీసేసుకున్నాం. ఇది ఒక 2-3 నిమిషాలు చల్లార్చిన తర్వాత ఒక పేస్ట్ లాగా కొంచెం నీళ్లు పోసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకుందాం. ఆ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు. ముందుగా పేస్ట్ చేసుకొని తీసుకొచ్చేస్తాను. చూసారా, ఇలా మసాలా తయారు చేసేసాను. ఆహా, స్మెల్ అయితే బ్రహ్మాండంగా వస్తుందండి. అసలు ఇది పక్కన పెట్టేస్తా, ప్రస్తుతానికి అవసరం లేదు, మళ్ళీ వాడుకుందాం. సో ఇప్పుడు ఇదే బాండి మళ్ళీ వెలిగించేసుకుందాం. నువ్వుల నూనెలో వేయించడం వల్ల కూడా చాలా డిఫరెన్స్ వస్తుంది తెలుసా. సో బాండీ కూడా ఆల్రెడీ వేడిగానే ఉంది కాబట్టి ఇందులో ఇంకొంచెం నూనె వేసుకుందామండి. నువ్వుల నూనె వేసుకొని ఇదిగోండి సోయా ఒక్క 15 మినిట్స్ ముందు నానబెట్టుకుంటే చాలు. ఇలా మనకి ఇలా మెత్తగా అవుతుందన్నమాట. చాలా ఫాస్ట్గా అయిపోతుందండి. 10 నుంచి 15 నిమిషాలు. వేడి నీళ్ళు అయితే 10 నిమిషాలే కూడా సరిపోతుంది అనుకుంటా. సో ముందుగా ఈ నానబెట్టుకున్న సోయా ఏదైతే ఉందో దాన్ని మనం ఈ నూనెలో వేసేసుకొని కొంచెం ఉప్పు కారం వేసుకొని వేయించేసుకుందాం. అంటే పచ్చిగా వేస్తే కొంచెం అంత రుచికరంగా ఉండదు. ఎప్పుడూ కూడా ఒక పిసర మనం వేయించేసుకుంటే ఏంటంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట. సో ఇందులో కొంచెం ఉప్పు, అలాగే కాస్త కారం. సో మళ్ళీ కూరలో మనం వేసుకుంటున్నాము, సో దాని తగ్గట్టుగా చూసుకొని వేసుకుంటే చాలు. సో ఇది మంచిగా ఇలా వేయించేసుకుందాం. అంటే చూసారా, అంటే కొంచెం మనకి ఇలా వేగినట్టు ఉంటుంది, అలాగే మనకి దీనికి ఒక చిన్న కారం పట్టినట్టు ఉంటుంది. లేకపోతే ముక్కకి కారం పట్టదేమో అన్నట్టుగా ఉంటుందన్నమాట. సో ఒక్కసారి ఇలా మనకి వేయించేసుకుంటే 1 మినిట్ అండి, ఎక్కువ టైం కూడా పట్టదు. చూసారా, అంటే మామూలుగా అలా పచ్చిగా వేసిన దానికి ఇలా వేసుకొని చేసిన దానికి చాలా డిఫరెన్స్ ఉంటుందన్నమాట. సో ఇప్పుడు దీన్ని చక్కగా మనము ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇది కూడా రెడీ అయిపోయింది కాబట్టి ప్రస్తుతానికి ఇది కూడా పక్కన పెట్టేసుకొని ఇక అసలైన కూర ప్రాసెస్లోకి మనం వెళ్ళిపోవచ్చు. మళ్ళీ ఇదే బాండీలో ఇంకొంచెం నూనె వేసేసుకుందాం, నువ్వుల నూనె. ముందుగా ఒక పేస్ట్ చేసుకున్నామండి. ఆ తర్వాత సోయాని వేయించుకున్నాము. ఇప్పుడు అసలైన కూర ప్రాసెస్లోకి వెళ్తున్నాం. సో ఆ ప్రాసెస్లో ఈ రెండింటిని కూడా ఉపయోగించుకుంటాం అనమాట. సో ముందుగా కాస్త జీలకర్ర. సో ఇందులో మీరు మసాలా దినుసులు కావాలంటే వేసుకోవచ్చు, లేదు అంత మసాలా ఎందుకు అంటే వదిలేయచ్చు కూడా. ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఆ తర్వాత ఉల్లికాడలు, సన్నగా తరుక్కున్న ఉల్లికాడలు, ఆ తర్వాత సన్నగా తరుక్కున్న టొమాటో ముక్కలు. అంటే మనకు మసాలా అన్నాం కదా, సో ఖచ్చితంగా ఒక గ్రేవీ లాగా ఉంటే బాగుంటుంది. సో టొమాటో ముక్కలు లైట్గా వేగిపోయాయి కదండి. ఇప్పుడు ఇందులో కాస్త పసుపు, అలాగే కొంచెం కారం. సో మనము సోయాలో కూడా కారం వేసాము, ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసాము, అందుకు దాని తగ్గట్టుగా చూసుకొని కారం వేసుకోండి. ఆ తర్వాత కాస్త గరం మసాలా పొడి కూడా వేసేసుకుందాం. అంటే కొంతమంది చివరిలో వేస్తారు, అట్లా మీకు అలవాటు ఉంటే అలా కూడా వేసుకోవచ్చు. సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం. మళ్ళీ వేసుకుందాం అవసరమైతే. అండ్ ఇప్పుడు మనం ముందుగా తయారు చేసుకొని పెట్టుకున్నటువంటి పేస్ట్ ఏదైతే ఉందో, పల్లీలు, మసాలా దినుసులు, జీడిపప్పు, సో ఆ పేస్ట్ అంతా కూడా చక్కగా ఇందులో వేసేసుకుందాం. ఇది మనకు మెయిన్ మసాలా అన్నమాట. అంటే మనకి వంట రుచి యాడ్ చేసేది ఇదే. ఆహా, నేను చేస్తుంటేనే ఎంత టేస్ట్ ఇట్లా నాకు తెలిసిపోతుందన్నమాట. ప్రాపర్ అన్నీ మిక్స్ చేసినట్టు లెక్క. సో ఇంతవరకు మనం ఉప్పు వేయలేదు కదా, ఉప్పు వేసేసుకుందాం. ఇదొక్క 5 మినిట్స్ పాటు బాగా మరగాలండి. మనకి ఏంటంటే మనం వేసిన మసాలా అదంతా కూడా కలవాలి కదా, సో బాగా మరగాలి. ఒక 2-3 నిమిషాలు బాగా మరిగిందంటే సో హ్యాపీగా మనం ఇది వేసేసుకోవచ్చు అనమాట. ఇది మనకు చెప్పాను కదా, సో జొన్న రొట్టెల్లోకి బాగుంటుంది, పుల్కాలోకి బాగుంటుంది, పులావ్లోకి బాగుంటుంది, బిర్యానీలోకి బాగుంటుంది. చాలా సాత్వికంగా చేసుకున్నాం.
ఇవన్నీ కూడా మన ఇంట్లో ఉండేవి, ఏది కొత్తగా తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సోయా కూడా అందరింట్లో ఉంటుంది కదండి ఆల్మోస్ట్. లేదు అంటే పెద్ద ఖరీదైంది ఏం కాదు కాబట్టి మీకు ఎక్కడైనా కూడా హ్యాపీగా దొరికేస్తుంది. సో చాలా మంచిదండి, అంటే శాకాహారం తీసుకునే వాళ్లకు సోయా చాలా మంచిది. కాబట్టి సోయాను మీరు ఎంత రెగ్యులర్గా అంటే వారానికి ఒకసారి ఖచ్చితంగా 10 రోజులకు 2 సార్లు అలా 100% ఉపయోగించాలి. చూసారా, ఇది కొంచెం మనకు మరిగిన తర్వాత మనం ముందుగా వేయించుకొని పెట్టుకున్న ఈ సోయా ఏదైతే ఉందో సో దాన్ని కూడా ఈ గ్రేవీలో వేసేసుకుందాం. అప్పుడు ఈ రుచి ఆ రుచి అంతా కూడా చాలా బాగా కలుస్తుంది. వావ్! సో ఇలా చక్కగా సోయా కూడా వేసేసుకున్నాం కాబట్టి ఒక 2-3 నిమిషాలు అయిపోతే మనకి సోయా మసాలా అయిపోయినట్టే. మనం సోయా మసాలా తయారు చేసుకుంటున్నాము, సోయా కూడా వేసేసాము మసాలాలో. సో అయిపోయిందండి. సో ఇక స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. ఆహా, రంగు ఎంత బాగుంది, అసలు స్మెల్ ఎంత బాగా వస్తుంది. అసలు మంచిగా స్పైసీగా చేశానండి యాక్చువల్లీ, ఎందుకంటే సోయా కొంచెం చప్పకుంటే నాకు ఎందుకో నచ్చదు అందుకు. సో మరి దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేస్తున్నాను. ఆ తర్వాత దీని మీద లైట్గా అలా కొత్తిమీరతో గార్నిష్. అలంకరణ కూడా ఇంపార్టెంట్ కదా రుచితో పాటు. ఇలా వేడివేడిగా రుచికరమైన సాత్వికమైన సోయా మసాలా మీ అందరి కోసం రెడీ. మరి మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా? అయితే కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సోయా మసాలా తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ధనియాలు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 3 టేబుల్ స్పూన్లు, హోల్ గరం మసాలా కొద్దిగా, ఎండు కొబ్బరి ముక్కలు 1 కప్పు, జీడిపప్పు కొద్దిగా, నువ్వులు 1 కప్పు, పల్లీలు 1 కప్పు, నూనె 4 టేబుల్ స్పూన్లు, ఉప్పు తగినంత, కారం 2 టేబుల్ స్పూన్లు, నానబెట్టుకున్న మీల్ మేకర్ 1 కప్పు, పచ్చిమిర్చి 3, ఉల్లికాడలు 1 కప్పు, అల్లం పచ్చిమిర్చి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు, టొమాటో ముక్కలు 1 కప్పు, పసుపు తగినంత, గరం మసాలా పొడి 1 టేబుల్ స్పూన్, కొత్తిమీర కొద్దిగా. సోయా మసాలా తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ వెలిగించి బాండీలో నువ్వుల నూనె వేసి వేడయ్యాక పల్లీలు, ఎండు కొబ్బరి ముక్కలు, ధనియాలు, జీడిపప్పు, జీలకర్ర, మసాలా దినుసులు, నువ్వులు వేసి వేయించి ఒక బౌల్లోకి తీసుకొని మెత్తగా రుబ్బుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో మరికాస్త నూనె వేసి నానబెట్టుకున్న సోయా బాల్స్, కొంచెం ఉప్పు కారం వేసి వేయించుకొని తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో కాస్త నూనె, జీలకర్ర, పచ్చిమిర్చి, అల్లం పచ్చిమిర్చి పేస్ట్, ఉల్లికాడలు, టొమాటో ముక్కలు, పసుపు, కారం, గరం మసాలా పొడి వేసి వేయించుకోవాలి. తర్వాత అందులో కొంచెం నీళ్లు పోసి మెత్తగా రుబ్బుకున్న మసాలా పేస్ట్ కూడా వేసుకొని కాస్త నీళ్లు పోసి మరిగించుకోవాలి. తర్వాత అందులో సరిపడా పింక్ సాల్ట్, వేయించి పెట్టుకున్న సోయా బాల్స్ వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే సోయా మసాలా రెడీ.